పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఏపీపీఎస్సీ అండ్ దీనికి సంబంధించి ఎక్కడికక్కడ అంటే గ్రామ వార్డు సచివాలయ పరీక్షల్లో చాలా అవకతవకలు జరిగాయి. సో అవే కాకుండా మెయిన్ పరీక్షలైన గ్రూప్ 1 పరీక్షలో కూడా చాలా అవకతవకలు జరిగాయి. దీనికి సంబంధించి కోర్టు చాలా సీరియస్ అయ్యింది. సో ఈ విధంగా అభ్యర్థుల విషయంలో ఈ విధంగా వ్యవహరించడం సరికాదు అని చెప్పడం జరిగింది. అభ్యర్థులు కూడా దీనికి సంబంధించి ఆందోళన కూడా నిర్వహిస్తున్నారు. చూస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరువు గంగలో కలిసిపోయింది. కీలకమైన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ప్రక్రియను పూర్తి చేయడంలో కమిషన్ దారుణంగా విఫలమైంది. చివరికి హైకోర్టు జోక్యం చేసుకుని ఏపీపీఎస్సీ తీరును ఎండగట్టే పరిస్థితిని తెచ్చుకుంది. ఇక మెయిన్స్ ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేయడంలో కమిషన్ తీరును ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ఇప్పటికే జగన్ ప్రభుత్వంలో నిర్వహించిన గ్రామ వార్డు సచివాలయాల పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా ఇప్పుడు గ్రూప్ 1లోనూ అదే సీన్ రిపీట్ అయింది. 169 పోస్టుల భర్తీ కోసం టీడీపీ ప్రభుత్వం 2018లో గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 మే నెలలో ప్రిలిమ్స్ జరిగింది. ఇక ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం మెయిన్స్ నిర్వహణను ఆలస్యం చేసింది. ప్రిలిమ్స్ నుంచి 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి 2020 డిసెంబర్లో మెయిన్స్ నిర్వహించింది. ఇక 2018లో ఇచ్చిన నోటిఫికేషన్లో మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం కన్వెన్షనల్ విధానంలో ఉంటుంది అని పేర్కొంది. అంటే మాన్యువల్ గానే మూల్యాంకనం జరగాలి. కానీ కోవిడ్ కారణంగా అంతమంది ఒకే చోట కూర్చుంటే ఇబ్బంది అవుతుంది అనే కారణాన్ని చూపించిన ఏపీపీఎస్సీ డిజిటల్ విధానంలో మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు ప్రకటించింది. ఇక మెయిన్స్ రాసిన వారి నుంచి 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. స్పోర్ట్స్ కోటా పోగా 326 మంది ఇంటర్వ్యూలకు ఎంపికైనట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. అయితే నోటిఫికేషన్లో సంప్రదాయ విధానం అని పేర్కొని డిజిటల్గా ఎలా చేస్తారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం మాన్యువల్ విధానంలోనే మూల్యాంకనం చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో రెండోసారి మూల్యాంకనం చేయగా అందులో ఏకంగా 62% మంది అభ్యర్థులు మారిపోయారు. డిజిటల్గా పేపర్లు దిద్దినప్పుడు ఎంపికైన 326 మందిలో 202 మంది మాన్యువల్ మూల్యాంకనంలో అనర్హులయ్యారు. దీంతో మళ్లీ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. మాన్యువల్ మూల్యాంకనాన్ని ఒకసారి చేయాలని హైకోర్టు ఆదేశిస్తే 2 సార్లు చేశారని అభ్యర్థులు వాదించారు. అందువల్లే 62% మంది మారిపోయినట్లు ఆరోపించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు మొత్తం మెయిన్స్ పరీక్షనే రద్దు చేసింది. గ్రూప్ 1 పరీక్షల తుది ఫలితాలను 2022 జూలై 5న ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులు భారీగా మారిపోవడంపై విలేకరులు ప్రశ్నించగా ఎక్కడా రీవాల్యుయేషన్ అనేది ఉండదు. ఒకసారి మూల్యాంకనం చేసిన పేపర్ను రెండోసారి మరొకరు చేస్తే ఎంతో కొంత వ్యత్యాసం వస్తుంది అని సమర్థించుకున్నారు. కానీ 62% మంది ఎందుకు మారిపోయారు అనే దానికి ఆయన సమాధానం ఇవ్వలేదు. అభ్యర్థులు తుది మార్కుల వివరాలు తర్వాత ఇస్తాము అన్న ఆయన ఎన్నిసార్లు అడిగినా మార్కులు మాత్రం వెల్లడించలేదు. ఏపీపీఎస్సీ పరీక్షలన్నీ పారదర్శకం అని ప్రకటించుకుంటూనే మార్కులను మాత్రం రహస్యంగా ఉంచారు. ఇక మెయిన్స్ పరీక్ష పేపర్లను 2 సార్లు మాన్యువల్ గా ఎందుకు మూల్యాంకనం చేశారనేది అంతుపట్టడం లేదు. డిజిటల్ మూల్యాంకనాన్ని తప్పుబట్టిన హైకోర్టు మాన్యువల్ గా చేయాలని ఆదేశించడంతో దాన్ని ఆసరాగా తీసుకున్న ఏపీపీఎస్సీ 2 సార్లు మాన్యువల్ విధానంలో మూల్యాంకనం చేసింది. దీన్ని అభ్యర్థులు ప్రధానంగా సవాల్ చేశారు. తమకు కావాల్సిన వారి కోసమే ఇలా రెండోసారి మూల్యాంకనం చేశారని ఆరోపించారు. అంతా పారదర్శకం అంటూ ఇంతకాలం ఏపీపీఎస్సీ మభ్యపెడుతూ రాగా ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో మొత్తం వ్యవహారం బయటపడింది. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ పోస్టులను అమ్ముకున్నారని ప్రతిపక్షాలు, నిరుద్యోగులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఇందులో 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. గ్రూప్ 1 మెయిన్స్ లో అక్రమాల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్
ఆరోపించారు. ఒకే ప్రశ్నాపత్రాన్ని 2 సార్లు మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఏమిటి అని ప్రశ్నించారు. మెయిన్స్ లో అక్రమాలు జరిగాయని హైకోర్టు తీర్పుతో స్పష్టమైందని, దీనిపై సిబిఐ విచారణ జరిపించి వాస్తవాలు వెలికి తీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఏపీపీఎస్సీని సీఎం జగన్ వైసీపీ ఎస్పీగా మార్చేసి భ్రష్టు పట్టించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. 2018 గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలను నిర్ధారిస్తూ మెయిన్స్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని నిన్న విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2.3 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తారని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని హామీ ఇచ్చి నిరుద్యోగ యువతను దారుణంగా మోసగించారని ధ్వజమెత్తారు. జాబ్ క్యాలెండర్ బదులు సాక్షి క్యాలెండర్ చేతిలో పెట్టాడని ఎద్దేవా చేశారు. గ్రూప్ 1 పేపర్ల మూల్యాంకనాన్ని ఇష్టారాజ్యంగా నిర్వహించి నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారని దుయ్యబట్టారు. ఎలాంటి అర్హతలు లేకపోయినా వైసీపీ నేతలు, జగన్ బంధువులు ఏపీపీఎస్సీ సభ్యులుగా చేరి మొత్తం పరీక్షల వ్యవస్థను, మూల్యాంకనం, ఇంటర్వ్యూ పద్ధతులను పాతరేశారని మండిపడ్డారు. 49,000 ఓఎంఆర్ షీట్లు మార్చేశారని, నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆరోపణలపై జగన్ ప్రభుత్వం మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సివిల్ సర్వీసెస్ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగాలే కీలకంగా భావిస్తారు. గ్రూప్ 1 నుంచి ఐఏఎస్ అయ్యే అవకాశాలు ఉండడంతో ఈ పోస్టులకు విపరీతమైన పోటీ ఉంటుంది. అలాంటి పోస్టుల భర్తీలో అత్యుత్సాహంతో ఏపీపీఎస్సీ అబాస్పాలైంది. డిజిటల్ మూల్యాంకనాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేసిన దాఖలాలు లేవు అని అభ్యర్థులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇలా పరీక్షల నిర్వహణ విఫలం కావడం ఇదే తొలిసారి.